అండి. నేను మీ రాఘవరావుని. ఉదయనిధి స్టాలిన్ అహంకారం తగ్గలేదండి. తమిళనాడులో వారి పార్టీ డీఎంకే పార్టీ తుక్కు తుక్కుగా ఓడిపోయినా, స్వయాన వాళ్ళ నాన్నగారు స్టాలిన్ గారు 96-30 సంవత్సరాల పాటు అప్రతిఘాటంగా గెలుస్తున్న నియోజకవర్గంలో ఓడిపోయినా సిగ్గు రాలేదు మనిషికి. అతను అంటాడండి అసెంబ్లీలో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మాట్లాడతాడు. అసలు ఏమన్నా మనిషికి ఇంతనా జ్ఞానం ఉందో, చదువుకున్నాడు. సంస్కారం లేకుండా పోయింది. సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నాడు మనిషి అసలకి? ఇంత హీనంగానా? అలా అలా వాగే కదా వాళ్ళ నాన్న ఓడిపోయాడు. అయినా ఈ మనిషి సిగ్గు రాలేదు. ఓడిపోయి పరువు పోగొట్టుకున్న బుద్ధి రాని ఉదయనిధి స్టాలిన్ అండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఈరోజు కాదండి, భారతదేశం మీద అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం నుంచి భారతదేశం మీద ఎంతోమంది రాజులు దాడి చేశారు. కానీ మన యొక్క ధర్మాన్ని మనం మర్చిపోలేదు. మన యొక్క సిద్ధాంతాలను మర్చిపోలేదు. మన సనాతన ధర్మం అంత గొప్పది. ఈ పిల్ల బిత్తిరిగాడికి ఏం తెలుస్తుందండి? ఉదయనిధి స్టాలిన్ గాడికి అనకూడదు కానీ, పిల్ల బిత్తిరి ఎదవ, పిత్త పెరుగులు ఏరుకునే ఎదవవాడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలట. అదొక డెంగ్యూ, మలేరియా, కరోనా వ్యాధట. ఎవరో చక్కగా మొన్న విశదీకరించారు. డిఎంకే అంటే, డి అంటే డెంగ్యూ అని, ఎం అంటే మలేరియా అని, కే అంటే కరోనా అని ఎవరో కుర్రోళ్ళు చక్కగా అనువదించారు. డిఎంకే అంటే ఇది డెంగ్యూ, మలేరియా, కరోనా పార్టీ. ఈ స్టాలిన్ పార్టీ అంటే కరుణానిధి గారు చేశారు. కరుణానిధి గారు కూడా ఇంత 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 నీచంగా మాట్లాడదని ఎప్పుడు కూడా. ఆయన కూడా పద్ధతిగా హుందాగా ఉండేవాడు. మరీ ఇంత ఇంత బరి తెగించిపోయాడు ఉదయనిధి స్టాలిన్. అంటే ఏంటి? ఏదో రకంగా తమిళ్ గొప్ప అంటే ఆ ఓట్లు పడిపోతాయని ఇతను కలగంటున్నాడు. అందుకే తుక్కు తుక్కుగా ఓడించి పంపించారు. ఎందుకు చెప్తానంటే, ఎవరండి? ఎప్పుడు అలెగ్జాండర్ వచ్చి ఏమైనా సాధించగలిగాడా? ఏమైనా తీసుకెళ్ళగాడా? భారతదేశాన్ని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే భారతదేశ విలువలు అంత గొప్పవి. భారతీయత అంత గొప్పది. సనాతనం అంత గొప్పది. ఏమండి, ముస్లిమ్స్ ఉన్నారు. ఎప్పటి నుంచో వస్తున్నారు. 700 సంవత్సరాల పైన పరిపాలించారు. చాలా వరకు చాలా చోట్ల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక అధికార దర్పంతోటో, లేకపోతే భారతీయుల్ని చాలామంది హిందువుల్ని ముస్లిమ్స్‌గా కన్వర్ట్ చేయగలిగారు. కానీ సనాతన ధర్మాన్ని ఏమి చేయలేకపోయారుగా, నిర్మూలించలేకపోయారుగా. 700 సంవత్సరాలు పరిపాలించారు ముస్లిమ్స్ అండి. అలాగే తర్వాత బ్రిటిషర్సు, డచ్చి, ఫ్రెంచు, ఇలా మొత్తం హాలండు, ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత ఇంగ్లాండ్ వీళ్ళందరూ వచ్చి 200 సంవత్సరాల పైగా పరిపాలించారు. వాళ్ళు క్రిస్టియానిటీని డెవలప్ చేయగలిగారా? కొంతమందిని మాత్రమే. ఎవరైతే దురాశ పరులుంటారో, ఆశ పరులుంటారో, అత్యాశకు పోయి మతం మార్చుకున్న క్రిస్టియన్స్‌గా మారారు. కానీ ఆ మతం మార్చుకొని వాళ్ళు బ్రిటిషర్స్ దగ్గర అవుదామని వాళ్ళ దగ్గర డబ్బులు మేయడానికి క్రిస్టియన్స్‌గా మారారు ఆ రోజున. తర్వాత వాళ్ళు ప్రోద్బలంతో చాలామంది క్రిస్టియన్స్ మార్చాలని అమాయక ప్రజలు, గిరిజనులు, అట్టడుగు ఉన్న వాళ్ళు, వాళ్ళ బాధకి వాళ్ళ పరిస్థితులు బాగోకపోతే వాళ్ళని ఏదో ఉద్ధరిస్తామని చెప్పి కన్వర్ట్ చేసిన వ్యక్తులే కాతే ఎక్కడ కూడా ఏ రూట్న కూడా సనాతన ధర్మాన్ని ఎవ్వరేం చేయలేకపోయారు. సనాతన ధర్మం ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్దాం? ప్రతి నరాల్లో జీర్ణించుకుపోయింది సనాతన ధర్మం అండి. ప్రతి భారతీయుడిలో, ప్రతి హిందువులో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ముస్లిమ్స్ కన్వర్ట్ అయ్యారండి. వాళ్ళంతా హిందువులు కాదా? క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యారు. వాళ్ళంతా హిందువులు కాదా? వాళ్ళ రక్తం ఎక్కడ పోతే వాళ్ళ జీన్స్ ఎక్కడ పోతాయండి? ఇవాళ యెహోవా ప్రభు, ఓ అల్లా అంటే అయిపోతుందా? ఎక్కడో జీన్స్‌లో ఉంటాయి కదండీ ఎక్కడో చోట. అది మర్చిపోయి ఈ యొక్క పనికిమాలిన ఉదయనిధి స్టాలిను సనాతన ధర్మాన్ని అణిచిపారేయాలట, నిర్మూలించాలట. ఇతని వల్ల అవుద్దా అండి? ఏం చెప్తానంటే, భారతీయులు హిందువులు తిరగబడ్డారు. బట్ కొంతమంది తిరగబడలేని వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయినా ఎక్కడికి పోద్దండి అది? ఎక్కడికి పోదది. సనాతన ధర్మం అట్లాగే ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత చేసిన, ఇంత అవమానం జరిగిన ఉదయనిధి స్టాలిన్‌కి బుద్ధి రాలేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా మరుసటి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ప్రజలతో కలిసి మమేకమై ఈ ఉదయనిధి స్టాలిన్‌కి ఓటమి చేకూరుస్తారు. ఇందులో సందేహం లేదు. ఖచ్చితంగా డీఎంకే పార్టీ అంటే, ఎందుకంటే సనాతన ధర్మాన్ని
డెంగ్యూ, మలేరియా, కరోనాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ ఎంత హీనంగా మాట్లాడాడో సనాతనమని, అదే అంత హీనంగా డిఎంకే పార్టీ కూడా నాశనం అయిపోతుందని ఈ వీడియో ద్వారా తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తమిళనాడు ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.